ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా గట్టిగా. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేదని చెప్తా ఉన్నా నేను. ఇది ఫోన్ కాల్ డేటా. బీదా సోదరులు, ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, టెలిఫోన్లో మాట్లాడిన కాల్ డేటా, కాల్ నెంబర్లు, వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఇంతమంది పెద్ద పెద్ద దొంగలు, ఒకడు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న చిన్న పేదవాళ్ళైనా మత్స్యకారులను తనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ మధ్య జరిగిన టెలిఫోనిక్ ఫోన్ సంభాషణలు, కాల్ డేటాలు కూడా ఈ మాదిరిగా అందుబాటులో ఉంటే, ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంటే ఒక్కరినన్నా అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా, కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కుగానే ఇస్తాము. అంతేకాదు, ఈ ఫిషింగ్ హార్బర్ల పరిధిలో ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా చెప్తా ఉన్నాను, ఆ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగించే విధంగా వాళ్ళందరినీ కూడా గ్రూప్స్ కింద ఫామ్ చేసి ఒక్కొక్క బోటుకు 10 మందిని 12 మందిని ఒక్కొక్క బోటుకు యజమానుల కింద చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10% వాళ్ళు కడితే చాలు, 90% రాష్ట్ర ప్రభుత్వం లోన్ల కిందను గ్రాంట్ల కిందను ఇస్తూ వాళ్ళందరినీ ఓనర్లుగా చేసి ఈ ఫిషింగ్ హార్బర్లను వాళ్ళకు అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా. పాలెం మత్స్యకారులు కొంతమంది పట్టపు కార్పొరేషన్ కావాలని అడుగుతా ఉన్నారు. 56 కార్పొరేషన్లు పేదల కోసం మన ప్రభుత్వ హయాంలో అడిగిన వాళ్ళకి ఎవరికి కూడా కాదనుకోకుండా కార్పొరేషన్ ఇచ్చాం. నా దృష్టికి వచ్చిన ఈ పట్టపు కార్పొరేషన్ కూడా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేసి అది కూడా మీకు ఇస్తామని కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవాళ రాష్ట్రంలోని ప్రతి సెక్షన్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారిని చీదరించుకుంటా ఉన్న పరిస్థితి. ఎన్నికలప్పుడేమో సూపర్ 6లని, సూపర్ 7లని, బాండ్లని ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. ఆయన పెడతానన్న బిర్యానీ కూడా తీసేసినాడు. చివరికి పలావ్ పోయింది, బిర్యానీ పోయింది.
మరోవైపున చూస్తే ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా పడకేసింది. పేదవాడు ఈరోజు ఎక్కడైనా కూడా వైద్యం అందాలి అని అంటే లక్షలు ఈ పొద్దు పేదవాడు వైద్యం కోసం కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి. ఇక్కడ కూడా నా దగ్గరికి ఎవరో ఒక బోర్డు పట్టుకొని వచ్చినారు, అన్నా నా పరిస్థితి ఇట్లుందన్నా, మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇట్లుంది అని చెప్పి ఇక్కడికి కూడా ఎవరో వచ్చి బోర్డు పట్టుకొని వచ్చినారు. అదే మన ప్రభుత్వ హయాంలో ఏకంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా ఉచితంగా చేసే వైద్యాన్ని పెంచి 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏ పేదవాడికి వైద్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి చిక్కటి చిరునవ్వుతో వైద్యం అందించిన పరిస్థితి నుంచి ఈరోజు నెట్వర్క్ హాస్పిటళ్ళు పేదవాడిని బోర్డు తిప్పేస్తూ ఉన్న పరిస్థితులేకి, ఈరోజు పేదవాడు కనపడితే బోర్డు తిప్పేస్తూ ఉన్న పరిస్థితులేకి ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ తయారయ్యారంటే వైద్యమే స్థాయిలోకి దిగజారిందో చెప్పాల్సిన పనుల.